కళ్ళు ఎక్కడ పెట్టుకొని చూస్తున్నావు? ఆ మాత్రం బ్యాగ్ కూడా పట్టుకోలేవా? సారీ మేడం. మమ్మీ ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏమైందా ఆంటీ? వచ్చే దారిలో ఆ గుండమ్మ నన్ను అవమానించింది. పెద్దమ్మతో గొడవ పడిందా? ఈవిడే ఏదో తప్పు చేసుంటుంది, లేదంటే అమ్మెందు గొడవ పడుతుంది. గుండమ్మ గారితోనా? ఆవిడ నీతో గొడవ పడ్డానికి కారణం ఏంటి మమ్మీ? దానికి ఒళ్ళు పొగరు, నా మంచితనం. ఈ పల్లవి ఆ గుండమ్మ ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ ఆంటీ. వాళ్ళు గొప్ప అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని అవమానిస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరుకుతుంది, అప్పుడు చెప్తాను దాని సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు, డాన్స్ టీచర్ని అపాయింట్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసి ఇచ్చారు కదా మేడం. నిన్న ఆవిడ వచ్చారు, అగ్రిమెంట్ కూడా చేసి పంపించాం. ఇప్పుడు వస్తూ ఉంటారు మేడం. అదిగోండి మేడం, ఆవిడ వచ్చేసారు. మేడం, మన కొత్త డాన్స్ టీచర్ ఆవిడే. గుండమ్మ గారు, మన చైర్మన్ గారు. నమస్తే. అర్జెంటుగా ఆవిడ్ని పంపించేసేయాలి. అంటే ఇవాళ పంపించి రేపు రమ్మంటారా మేడం? అసలు అది కాలేజీలోనే ఉండకూడదు. దాన్ని తీసేసి వేరే వాళ్ళని ఎవరినైనా అపాయింట్ చేయండి. కష్టం మేడం. ఏంటి కష్టం సార్? ఈ కాలేజ్ మా ఆంటీది, ఆవిడ నిర్ణయమే ఫైనల్. కాదంటలేదమ్మా, కానీ మేడం నిన్న నిర్ణయంతోనే ఆవిడకి అపాయింట్మెంట్ ఇచ్చాం, అగ్రిమెంట్ కూడా చేశాం. ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. ఏం చేసైనా సరే కాలేజ్ నుంచి దాన్ని పంపించేసేయండి. కావాలంటే ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయండి. అవును, ఎంతైనా పడేస్తాను, పంపించేసేయండి. మేడం, ఆవిడ ఉద్యోగం చేయడానికి వచ్చారు, జీతం కోసం కాదు. తనకొచ్చిన విద్యని కళని 10 మందికి నేర్పాలని, అలాగే కొంతమందినైనా డాన్సర్గా తీర్చిదిద్దాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో తను ఉద్యోగంలో చేరుతున్నానని చెప్పారు. అంటే మేడం, జీతం కోసం వచ్చిన వాళ్ళనైతే నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, 2-3 నెలల జీతం ముందే ఇచ్చేస్తాము, వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈవిడ అలా కాదు మేడం, మనము అగ్రిమెంట్ కూడా చేశాం. మేడం, ఏ తప్పు చేయకుండా తనని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు మనకు లేదు మేడం. కాదు అంటే ఆవిడ లీగల్గా వెళితే మనకే బ్యాడ్ నేమ్ మేడం.
ఓహో, అయితే గుండమ్మ ఏ తప్పు చేయలేదు కాబట్టి పంపించలేము అంటారు, అంతే కదా? మ్మ్. ఓకే, మీరు వెళ్ళండి. సరే మేడం. మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే తిరిగి నన్నే దెబ్బ కొడుతుంది. అయిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు బేబీ? ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను మమ్మీ. ఆ పల్లవిని ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నిలబడిన వాడికి కూడా గుండు సూది మీద నిలబడ్డం కష్టమవుతుంది బేబీ. అలాంటి పరిస్థితి వాళ్ళకేదో ఒకటి వస్తుంది. అప్పుడు ఆ పల్లవి గుండమ్మల సంగతి తేలుద్దాం. ఆ గుండమ్మ మా కాలేజీలో ఉండడం నాకు ఇంకా మైనస్ మమ్మీ. ఆవిడక్కడే ఉంటే ఎప్పుడు ఆ పల్లవికే సపోర్ట్ చేస్తుంది. గుండమ్మ ఆ కాలేజీలో ఒక ఎంప్లాయ్ మాత్రమే, కానీ మేనేజ్మెంట్ ఎవరు? మనవాళ్ళు. సుమలత ఆంటీని కలిసి గుండమ్మ గురించి చెప్పి తనని ఉద్యోగంలో నుంచి తీయించేద్దాం.